నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో దసరా ఉత్సవాల సందర్భంగా శమీ వృక్షానికి వేలాది మంది భక్తులు పూజలు నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు శమీ వృక్షం ఎల్లవేళ్లా పచ్చగా ఉంటుందని, తమ జీవితాల్లో కూడా ఎప్పుడూ పంచదనం విజయం సాధించాలని విజయదశమి రోజు శమీ వృక్షానికి వేలాది మంది భక్తులతో పూజలు నిర్వహించారు. ప్రతి వారికి సంవత్సరం పొడుగునా విజయం చేకూర్చాలని, మహిళలు ఎక్కువ శాతం కుటుంబాలు చక్కగా నడపాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. अलंकरणार्थं पुष्पं समर्पयामि। अष्टादशपरे वीररत्नार विष्णवः पुष्पैः अपराजिताय नमः। ओम मायाय नमः। ओम शक्तिये नमः। ओम देव्ये नमः। ओम क्लींगाय नमः। ओम गौमाय नमः। ओम गौरी नमः। చెప్పండి. ఇమాం 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 పూజాం పూజాం మయా దేవి యథాశక్తి నివేదితాం రక్షాదంతు సమాధాయ ప్రజస్వస్థాయ ఉత్తమం అక్షదానమయామి. మహోత్సవాఖ్యే కర్మణి సాయంకాల అపరాజిత దేవి పూజాంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం కలశ గణాధిపతి పూజాంచ కరిష్యే. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వన్మన్నోతవిశ్రేతసాదనం. నమస్కారామి. ఓం మహాగణపతయే నమః. మదవ్యాసానిదే ఏకమా బ్రహ్మణమపహరతి ఏకమైవేయమాన ఆయుష్యేజో దదాతి. ఆజమనే సమర్పయామి రక్షాంధారయామి. నమస్కారామి. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేశ వంశ గోవింద. జై బోలో గణేష్ మహారాజ్ కి. తన్నారంతే ప్రచోదయాస్మిన్ కీర్తిమత్యం వదాతు మే. అభోతి మదబుద్ధిం చ సర్వాణిర్నత మే గృహాద్. ఈశ్వరేం సర్వభూతానాం నామిహ వక్మయే శ్రియం. స్వస్తి స్వామిన్ సర్వ జగన్నాథాయ పూజాపసారకం. ప్రసీద ప్రసీద ప్రసీద. ఓం అపరాజితాయ నమః. ఓం ధ్యాయామి మహాగౌరీ నమః. అమ్మవారి ముక్కోండి. ఓం గౌరీ విమాన సన్యావేక్ష దేవదేశ చతుష్పథే అష్టావధి నవోదే బహుళే మహాగౌరీ నమః. ఓం దేవే నమః. అపరాజితాయ నమః. దేవే దేవే నమః. ధ్యాయామి ధ్యానసమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయా సమర్పయామి. అవతారిక స్నానం. దాన్ని తిరిగి నాటించే అదృష్టం మాకు కలిగింది.
ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కానీ ఇలాగే చేస్తూ ఈ నందికొండను అభివృద్ధి పరంగా నడుపుతూ మన హిందూ ధర్మంని పాటిస్తూ మన నందికొండ నియోజక పట్టణ ప్రజలకు మరియు పురపాలక సంఘ ప్రజలకు అందరికీ చెప్పుకోవడం ఏమంటే ఈ దసరా అందరికీ విజయం చేకూర్చి ధనధాన్యాలు అక్షైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దర్శనాది క్రతువులు చేశాము. తర్వాత ఆయన వెళ్ళి ఎవరిని పంపించారు? వాళ్ళ అమ్మగారిని పంపించారు. అమ్మ నాకు బాగా చేశారు, మన హైందవ జాతి మన భరత భూమిలో పుణ్యభూమిలో ధర్మభూమిలో బాగా మమ్మల్ని ఆహ్వానించి 5 రోజులు 9 రోజులు బాగా కార్యక్రమాలు చేశారు, నువ్వు కూడా వెళ్ళొచ్చు అంటే ఆశ్వీజ మాసంలో ఎవరు వచ్చారు? శరన్నవరాత్రి అమ్మవారు వచ్చింది. ఎన్ని రోజులు? 9 రోజులు అమ్మవారు వచ్చారు. ఎందుకంటే కొడుకు బాగా చూసుకున్నారంటే నన్ను కూడా బాగా చూసుకుంటారులే అని. అలా తర్వాత ఇప్పుడు అమ్మవారు 9 రోజుల నుండి వచ్చిపోయినాక ఎవరు వస్తారు? పరమశివుడు 30 రోజులు వస్తారు కార్తీక మాసంలో. అమ్మవారు వెళ్ళి చెప్తుంది, అయ్యా శివయ్య భక్తులు బాగానే మన హైందవ జాతి బాగా చూసుకుంటున్నారు, అర్చిస్తున్నారు, వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి కోరికలు మనం కూడా తీరుస్తున్నాం కాబట్టి నువ్వు వెళ్ళి 30 రోజులు ఉండి రమ్మని పంపిస్తుంది. ఎవరిని? పరమశివుని పార్వతీదేవి. కార్తీక మాసం మొత్తము నువ్వు ఎన్ని చెంబులు నీళ్ళు వచ్చినా చల్లగా పరమేశ్వరుడు శంకరుడు మనందరినీ ఆశీర్వదించడానికి 30 రోజులు పొరుగు తిరుగుతాడు. తర్వాత మాసానం మార్గశీర్షోస్మి, ధనుర్మాసం తరువాత మార్గశీర్ష మాసం వస్తే విష్ణుమూర్తి కూడా వస్తారు. అలా ఈ యొక్క భరత జాతిలో సనాతన వైదిక హిందూ ధర్మంలో ఈ పుణ్యభూమి మీద నువ్వు పుట్టినావంటే ఎంత పుణ్యం చేసుకున్నావో ఆలోచించు. ప్రతి నెలకు ఏదో ఒక పండుగ, ఏదో ఒక దేవుడికి పూజించే అవకాశము, అర్చించే అవకాశము, అభిషేకం చేసే అవకాశం, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశము, పరమేశ్వరుణ్ణి ఎల్లవేళలా నీ కళ్ళతో చూసే సౌభాగ్యం నీకు కలిగిందంటే ఈ రోజు నువ్వు ఈ భరత భూమి మీద హిందువుగా పుట్టావు కాబట్టి నీకు అవకాశం ఇవ్వడము జరిగింది.